హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈ వీడియోలో నేను టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అదే బీట్రూట్ క్యారెట్ ఫ్రై. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అవేంటంటే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. అవి లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బీట్రూట్ ముక్కల్ని కనీసం 2 నిమిషాలైనా ఫ్రై చేయండి. అది లైట్గా ఫ్రై అయ్యాక మనం క్యారెట్ వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ 2 సేమ్ రేషియోలో తీసుకున్నా. మీరు కావాలంటే క్యారెట్ 1 కప్, బీట్రూట్ 1/2 కప్, లేదా బీట్రూట్ 1 కప్, క్యారెట్ 1/2 కప్, అలా ఏ రేషియోలో అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. క్యారెట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, కంటికి మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేస్తుంది, బోన్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే బీట్రూట్ వల్ల కూడా మనకి విటమిన్ బి, సి లభిస్తుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. సో ఇది మనం చిల్డ్రన్స్కి వీక్లీ ట్వైస్ అయినా పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే క్యారెట్, బీట్రూట్ ముక్కలు అనేవి 90% ఉడికే ఉంటాయి. ఇప్పుడు అందులో మనం దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. లాస్ట్గా వేపిన శనగపప్పు పొడి వేసుకొని ఒకసారి కలిపి చివరిగా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది.